హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక చిన్న బ్లాగ్ అండి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది చెప్తాను, చూసేయండి. అయ్యా కాళ్ళు కడుక్కున్నాము, అర్థమైంది కదా. మంగళగిరి వచ్చామండి, పానకాల స్వామిని దర్శనం చేసుకోవడానికని వచ్చామన్నమాట. మరి మీకు చూపించకుండా ఎట్లాగా, మీకు చూపించాలి కదా. నేను చూసిన ప్రతిదీ మీకు చూపిస్తానని మీకు తెలుసు కదా. అయితే ఈ వ్లాగ్, ఫుల్ వ్లాగ్ అనేది చంటాంటి వ్లాగ్స్లో వస్తుంది. ఇప్పుడు మీకు కొంచెం చిన్న చూపిస్తాను. మనం వచ్చామన్నమాట. ఇదిగోండి, వీళ్ళందరూ చిలక జోస్యం చెప్పేవాళ్ళు. చూసారు కదా. అయితే ఇక్కడ బ్యాంగిల్స్ అవన్నీ ఉన్నాయి. మనం ఇలా వెళ్ళాలి. లక్ష్మీ నరసింహస్వామిని, మంగళగిరి నరసింహస్వామిని దర్శనం చేసుకుని వద్దాము. నిన్న ఒక టెంపుల్కి వెళ్ళాము, చాలా చాలా బాగుంటుందండి. అది ఈరోజు పెట్టానమాట, మన చంటాంటి వ్లాగ్స్లో వస్తుంది. తప్పకుండా మీరు అందరూ కూడా చూడండి. ఇవన్నీ ఇది ఒక చిన్న మినీ వ్లాగ్ చేస్తున్నాను ఇక్కడ. వారణాసి వంటిల్లో మినీ వ్లాగ్ వస్తుంది. మిగిలింది మన చంటాంటి వ్లాగ్స్లో వస్తుంది. పెద్ద పెద్ద వ్లాగ్స్ అన్నీ కూడా అందులోనే వస్తుంటే తప్పకుండా చూడండి, ఓకేనా. నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాం. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. ఇలా వెళ్ళాలి దర్శనానికి, ఉచిత దర్శనం. వెళ్దాం ఇప్పుడు. పెట్టే కదా. ఇట్లా వెళ్ళాలి, దర్శనానికి వెళ్దాము. ఇక్కడ బయట వ్యూ కూడా చూపిస్తాను, చాలా బాగుంటుంది. అయితే చెప్పాను కదా, ఫుల్ వీడియో అక్కడ చూసేసేయండి. చిన్న వీడియో ఇక్కడ అన్నీ ఉంటాయి. ఖాళీగానే ఉందిలేండి. పూజా ద్రవ్యాలు ఇక్కడ ఉంటాయి, అన్నీ కూడా అమ్ముతారు. మీరు వచ్చిన వాళ్ళు దీపారాధన చేసుకునే వాళ్ళు ఒత్తులు అవన్నీ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కొంచెం ఉన్నారనమాట, చూడండి. ఇదిగోండి, ఇలా వెళ్ళాలి లోపలికి. చూసారు కదా, ఇది సంగతి. అందరూ వెళ్ళండి. చూసారు కదా, ఇదండి మన మంగళగిరి. నేను రెండోసారి రావడం అంతే. ఫస్ట్ టైం వచ్చింది ఒక 3 years అవుతుంది. తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాము. నిన్నైతే భూవరాహస్వామి టెంపుల్ చూసామండి. అసలు ఎంత బాగుందో తెలుసా, చాలా బాగుంది. విజయవాడ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ గుడిని మిస్ చేసుకోకుండా తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఎంతసేపు అయినా కూర్చోవాలనిపిస్తుంది అనమాట ఆ టెంపుల్లో. అది ఒక చిన్న వ్లాగ్ మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో చేస్తున్నా. నేను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాను. లోపల తీయచ్చో తీయకూడదో నాకు తెలీదు. తీసేవన్నీ మీకు తప్పకుండా చూపిస్తాను, సరేనా. ఉంటాను, బాయ్ బాయ్.